ఊరు మారినా రాత మారలేదంటే మరి నీ వాళ్ళు నీ మీద చేసిన దుష్ట ప్రయోగాలు అంత బలంగా ఉన్నాయన్నట్టే. భయపడి ఊరు దాటినంత మాత్రాన రాత మారదు కదా. అలాంటప్పుడు ఎంత ఊగిసలాడినా ఆరాటపడినా నువ్వు అనుకున్న పని ఒక్కటంటే ఒక్కటి కూడా జరగదు. ఇక్కడ భద్రకాళి అమ్మవారు సాక్ష్యం చెప్తే జరుగుతుందంటే జరుగుతుంది, లేకపోతే జరగదు. అమ్మవారి పీఠం నెత్తి మీద పెట్టుకొని నువ్వు కోరుకున్న కోరిక చెప్తే జరుగుతుందంటే కుడి పక్కకు, జరగదు అంటే ఎడమ పక్కకు తిరుగుతుంది. పీఠం తలపై పెట్టుకోగానే మన ప్రమేయం లేకుండానే అమ్మవారు తలపైన పీఠం తిరుగుతుంది. ఇలా వారి కోరికలు జరుగుతాయో లేదో తెలుసుకోవడానికి వేలల్లో జనాలు ఇక్కడికి వస్తున్నారు. ఒక కర్ణాటక వాళ్ళే కాదు, ఆ నోట ఈ నోట పాకి తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు నుంచి భక్తులు ఇక్కడికి వస్తున్నారు. వ్యాపార సమస్యలు, ఆరోగ్యం, పెళ్లి, ఉద్యోగ సమస్యలు, పీడ దోషాలు, మనిషికి ఉన్న చాలా సమస్యల గురించి భద్రకాళి అమ్మవారు సాక్ష్యం చెప్తుంది. నీ మీద చేసిన ఎంతటి దుష్ట ప్రయోగమైనా ఇక్కడికి మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు పౌర్ణమి మరియు అమావాస్య రోజు ప్రత్యేక పూజలు, భక్తులు చాలామంది ఇక్కడికి వస్తారు. కాలా భక్తరహల్లి శక్తిపీఠం టెంపుల్కు మీరు కూడా చేరుకోవాలంటే భక్తరహల్లి విలేజు